వెల్కమ్ టు టాప్ 10. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 7 విడతల్లో జరిగే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ విషయానికొస్తే ఒకే రోజున మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ పోలింగ్ జరగనుండగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. Assembly constituencies, these are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of gazette notification would be 18th of April 2024. और डेट ऑफ पोल वुड बी 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. इसके बाद अरुणाचल प्रदेश में डेट ऑफ गजट नोटिफिकेशन 20 मार्च को होगा और डेट ऑफ पोल 29 अप्रैल को होगी. 20 मार्च को गजट नोटिफिकेशन, 29 अप्रैल को डेट ऑफ पोल. सॉरी 19 अप्रैल, 20 मार्च 19 अप्रैल. इस प्रकार सिक्किम में भी 20 मार्च और 19 अप्रैल. 20 मार्च को नोटिफिकेशन, 19 अप्रैल को डेट ऑफ पोल. उड़ीसा में फर्स्ट नोटिफिकेशन, दिस विल बी कंडक्टेड इन phases and first phase would be on 18th April and date of poll would be 13th May. Fifth phase में होगा second phase of the assembly of Odisha 26th April and 20th May. Then sixth phase and seventh phase also Odisha would have the assembly elections. Sixth phase being on 29th April and 25th May elections. ये सब आपके साथ में हम अभी शेयर कर रहे हैं ताकि आपको लिखने में, रिपोर्ट करने में इसको आसानी हो. कमिंग टू दी जनरल इलेक्शंस टू दी लोकसभा, जो विश्व का सबसे बड़ा लोकतांत्रिक त्योहार है, सबसे बड़ा लोकतांत्रिक त्योहार, बिगेस्ट. 543 पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसीज, ऑफ विच 84 are reserved for SCs and 47 are reserved for STs. तो इस 543 पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसीज के महात्योहार में शेड्यूल बताने से पहले सभी वोटर्स का फिर से हाथ जोड़ के आग्रह, अनुरोध, गुजारिश that please join for the voting. Come on the day of voting. छुट्टी मनाने ना जाएं, जरूर आ जाएं. Schedule of the Lok Sabha poll, phase 1. We'll do it in 7. 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన తనకు సంపూర్ణ సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ 3 నెలల పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించిన తెలంగాణ సమాజానికి, సహచర మంత్రులకు, ఉద్యోగులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో 6 గ్యారంటీల హామీలతో ఎన్నికల్లో ప్రజా తీర్పును కోరామన్నారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎవరైనా ఆలోచన చేస్తే వారు నిద్రలేచేలోగా వారి పక్కన ఎవరు ఉండరు. లేచి చూస్తే మీరు తొడుక్కునే బట్టలు కూడా ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్లి మా 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని వింటూ సావధానంగా వాటిని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పి పూర్తి స్థాయిలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది డిసెంబర్ 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో
ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినాము. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలన్న తపన. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు 100 సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణను చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు. మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈ రోజు వరకు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. కానీ 100 రోజుల పరిపాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు. ఇంకా బాధ్యతతో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈ రోజుకు దాదాపుగా 26 కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రాజీవ్ ఆరోగ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. మిగతా కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా.
ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12%. నేను మీ పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రిని. ఏపీ కోసం కొట్లాడే షర్మిలకు అండగా నిలబడతాను. మీకు అండగా నిలబడతాను. మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. షర్మిలను ఏపీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టే వరకు ఆమెకు తోడుగా ఉంటారు. మీరు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. శనివారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది, మీ నిధులు మీకు తీసుకొస్తుంది, మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్ట సభలల్లా మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావో, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎట్లా పోలవరం పూర్తి కాదో, ఎట్లా ఎవడన్నా వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటుంది, కంచేసి కాపాడుకుంటుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు 2 వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ, ఇంకో పక్కన కేడీ. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లు అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్యపడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లున్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పోళ్ళు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా, మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనేటోళ్ళ అందరు సై పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు, ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చి, నాకు ఆలస్యమైన విమానాశ్రయం నుంచి సరాసరి మీ దగ్గరకు వచ్చిన, ఇంత ఓపికగా నిలబడి షర్మిలమ్మకు అండగా ఉండి, కేవీపీ రామచంద్రరావు గారు, రగన్న,
వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి పల్లం రాజు గారు షర్మిలమ్మను బలపరుస్తూ చేయి పట్టుకొని నడిపిస్తారన్న సంపూర్ణమైన విశ్వాసం మా మిత్రుడు రుద్రరాజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు ఆయనకు ఇవ్వడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తరువాత భీమవరంలో పోటీ చేస్తారని అనుకున్నామని, కానీ ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతామని చెప్పడంతో ఆ సీటు కేటాయించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు టీడీపీ నేతలు కార్యకర్తలు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురం పంచాయతీ క్లియర్ అయిందని టీడీపీ జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా వెలుదిరగలా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ ఎదుర్కొండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం, కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈరోజు మాగుంట ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. తండ్రి కొడుకులు ఇరువురికి టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణ చైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నేడు ఒక శుభదినమని, ఎన్నికల కోడ్ వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇక ఎవరూ భయపడే పరిస్థితి లేదని అన్నారు. ఆదివారం నాడు ప్రజాగలం పేరుతో చిలకలూరిపేట బహిరంగ సభతో చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిన్నటిదాకా ప్రతి ఒక్కరూ భయపడ్డారు, కానీ నాలాంటి వాడు తెగించాడు. నేను కూడా భయపడితే రాష్ట్రంలో మనుగడ సాధించలేరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్నటి వరకు అందరం బాధపడ్డాం, భయపడ్డాం. సరే, నాలాంటి వాడు తెగాయించాం, అది వేరే విషయం. మీరు చూశారు, నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైన పోరాడాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రం కోసం, నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించాను. ఆ విధంగా ముందుకు పోయాం.
అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరూ కోరేది, ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం. ఈ పొత్తులు ఇక్కడే వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి. ఆయన అనుమాయులు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మ గారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా ఎక్కడా వెనుదిరుగులా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 18 నుంచి 23 వరకు కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 7 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఈ వారం రోజుల పాటు కవిత ఈడీ కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. 7 రోజుల పాటు ప్రశ్నించిన అనంతరం మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో నివాసంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్ష అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నేను లైవ్ పెట్టేసుకుంటున్నా. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. బీఎస్పీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో ఆయన చేరబోతున్నారు. కేసీఆర్ తో ప్రవీణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజు కూడా గడవకుండానే ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడం గమనార్హం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ పోటీ చేయనున్నారు. బీఎస్పీని వీడాలనే నిర్ణయాన్ని ఎంతో బాధతో తీసుకున్నారని ప్రవీణ్ వేదికగా తెలిపారు. తెలంగాణలో తన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో గొప్పదైన బీఎస్పీ ఇబ్బంది పడకూడదనేది తన భావనని చెప్పారు. పొత్తులో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని, కష్టసుఖాలను పంచుకోవాల్సిందేనని చెప్పారు. తాను నమ్మిన నిజమైన ధర్మం ఇదేనని అన్నారు. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని బీజేపీ విషమ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కవిత అరెస్టు కూడా ఇందులో భాగమేనని చెప్పారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలను ఇవ్వలేదని, తన ఈ ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. చాలా బాధతోని, నిజంగా కన్నీళ్లతోని ఈ ప్రెస్ ముందు మాట్లాడాల్సి వస్తున్నది. మరి తెలంగాణలో మరి బహంజీ కుమారి మాయావతి గారి ఆశీర్వాదంతో ఆగస్టు 8, 2021 నాడు నేను నల్గొండలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ సభ్యత్వాన్ని నేను తీసుకున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసుకు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం, మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అంటా ఉన్నది. రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోనే మేము మరి పొత్తు పెట్టుకున్నాం. వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది. విధి విధానాల గురించి నిర్ణయించడం జరిగింది. కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కర్నూలుకి వచ్చిండు, నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం
మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మానశ్రీ కాన్షీరామ్ గారి నుంచి బైంజీ కుమారి మాయావతి గారి నుంచి నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజనవాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, సంత నారాయణ గురు మరెందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు. పొత్తు ధర్మం, కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సో అదే విధంగా ఇద్దరు నడవాలి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం. ఆ విధంగానే ఒప్పందం కుదిరింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి. కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి 26 సంవత్సరాల పోలీసు సర్వీసు దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన. ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకొరకే నేను మరి ఈరోజు రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం, అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మరి నాకు ఇంత చక్కటి అవకాశం 2.5 సంవత్సరాలు నన్ను సొంత తమ్మునిగా భావించి నాకు అవకాశం ఇచ్చిన బైంజీ కుమారి మాయావతి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నా. అదేవిధంగా తెలంగాణ నా తోడుగా ఉన్న మరి ఎండనక వాననక రేయనక పగలనక నాతో పాటు తిరిగిన ప్రతి కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఇప్పటికి కూడా నేను బహుజనవాదినే, నా గుండెల్లో బహుజనవాదం ఎప్పుడు కూడా ఉంటుంది. సో నేను ఈ నిర్ణయం నేను స్వచ్ఛందంగా మరి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న. ఒక్కసారి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అనేది మళ్ళీ ఆ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు. ఎన్నికల బాండ్ల రూపంలో ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారో తేలాల్సిందేనని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి జరిగిన అవకతవకలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని కోరారు. ఎస్బీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ గుప్త నిధులతోటి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు. ఎప్పుడు కానీ బ్లాక్ మనీ అది ఎప్పుడు చెడు పని చేస్తుంది. దీనివల్ల రాజకీయ స్వాతంత్రానికి నష్టం వస్తుంది. సుప్రీంకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇది 15 లోపల డీటెయిల్స్ ఇవ్వని చెప్పింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద బ్యాంకు వాళ్ళకు ఇప్పుడేంటి కంప్యూటర్ నొక్కి వచ్చేస్తుంది. అంత కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు, మాకు జూన్ దాకా టైం వేయండి అంటే ఎలక్షన్స్ అయిపోవాలా, దొంగలతో బయటపడకూడదు, కాపాడుకోవడం ఉద్దేశపూర్వకంగా ఒక దొంగ రాజకీయ నాయకుల్ని కాపాడడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాంటి పాత్ర వహించింది. అయినా సుప్రీంకోర్టు అటు ఒప్పుకోలేదని చెప్పేసి కలకడికి చెప్తే ఒక గుండు గుత్తగా లెక్కలు ఇచ్చారు. గుండు గుత్తగా లెక్కలు ఇస్తే ఎంత తెలుస్తుంది? 6,200 కోట్ల రూపాయలు ఒక బీజేపీకి పోయిందట. హద్దులు ఇచ్చని చెప్తారు చెప్తే ఇది ఎవరికి ఇచ్చి చెప్పలేదు. ఏ పార్టీకి ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత ఇచ్చారు ఆ లెక్కలు తేలాల. అప్పుడు తేలితే కానీ ఆ సక్రమంగా ఖర్చు పెడుతున్నా తెలిపోతుంది. నిజంగానే అధికార పార్టీ బ్లాక్మెయిల్ చేసో బెదిరిస్తే లొంగలు తీసుకోవచ్చు. మేము దానికి కాదు చెప్పేది, లెక్కలు చెప్పాల్సిందే. ఈ గుండు గుర్త లెక్కలు కాదు. ఈ తీసుకునే వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ ఏ పార్టీకి ఎంత ఇచ్చారు పారదర్శకత ఉండాలి కదా. ఇప్పుడు రేపు ఇచ్చిన లెక్కల్లో కూడా మేము అభ్యంతరాలు పెడతా ఉన్నాం. దొంగలను దాచిపెట్టడానికి, రాజకీయ పార్టీని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నం పక్కవచ్చు కాదు. అందువల్ల దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఏ పార్టీలకి ఎంత ఇచ్చారో లెక్కలు తేల్చాల్సిందే. తేలకుండా పోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ జైల్లో పెట్టాలి, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలి రహస్యాలు దాచిపెట్టినందుకు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే కూడా దాన్ని తిరస్కరించి దొంగటాడతారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటారు? నాకు తెలిసినంతవరకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండదు. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వాళ్ళు సపోర్ట్ లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తారా? చేయలేరు. కాబట్టి హోల్ సెంట్రల్ గవర్నమెంటే ఈ స్కీమ్ పెట్టిన వాళ్ళనే వచ్చింది. కాబట్టి ఇది ఒక నైతిక బాధ్యత ప్రైమ్ మినిస్టర్ వహించాలా, నైతిక బాధ్యత హోమ్ మినిస్టర్ వహించాలా. ఈ ఎస్బీఐ మాత్రం
ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుండా పోతే ప్రజలే వాళ్ళ లాండ్ అండ్ ఆర్డర్ తీసుకోవాల్సి వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద పడాల్సి వస్తుంది, దాడులు చేయాల్సి వస్తుంది వాళ్ళపైన. అది దీనికి జాగ్రత్త పడమని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ప్రయత్నాలు చేసేటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని బండారం మొత్తం బయటపడతాం. అప్పుడు ప్రజానికానికి అర్థమైపోతుంది ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా దొంగతనం చేస్తూ ఉందో, ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉందో. పిట్ ప్రో ఏ కార్పొరేట్ కానీ వాళ్ళ లాభం లేకుండా ఎవరు. వెల్కమ్ టు టాప్ 10.